చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg ఖర్జూరంలో పిక్కలన్నీ తీసి ఒలిచిపెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పిక్కలు ఒలిచిపెట్టుకున్న ఖర్జూరాన్ని యాడ్ చేసుకోండి. ఖర్జూరాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా ఖర్జూరం పేస్ట్ని తయారు చేసుకోండి. ఖర్జూరాలు కనుక కొద్దిగా డ్రైగా ఉన్నట్లయితే మీరు కొద్దిగా తేనెని యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగి హీట్ అయిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి పెట్టుకున్న ఒక అరకప్పు జీడిపప్పు, అరకప్పు బాదం పప్పు, అరకప్పు పిస్తా పప్పును కూడా వేసి 5 నుండి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. కిస్మిస్ ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. ఇవన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని నెయ్యి అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా నెయ్యి అంతా ఖర్జూరం పీల్చుకున్న తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఈలోపు మనం గసగసాలని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలని వేసి వేయించుకోండి. 2 నిమిషాల పాటు వేయించండి. మరీ ఎక్కువగా అవసరం లేదు, గసగసాలు త్వరగా మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్చర్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని కొద్దిగా మిక్స్చర్ని తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.